వెల్కమ్ టు జనా టైమ్స్. భర్త ఇంటి పేరు బిడ్డలకు పెట్టేదానికి కూడా అవమానంగా భావిస్తున్న భారతీయ మహిళలను చూస్తూ ఉంటే చాలా వరకు సిగ్గుచేటుగా అనిపిస్తూ ఉంది. అంటే తండ్రి వారసత్వాన వచ్చే ఆ కుటుంబం పేరు ఒక మహిళగా వారు అనుభవించేదానికి హక్కు ఉంటుంది, కానీ వారికి వివాహం అయిన తర్వాత వారి బిడ్డలకు కూడా తన తండ్రి వంశీకం పేరు చెప్పడంతో భర్తలను అవమానపరిచే విధంగా ఉంటుందని చెప్పి చాలామంది భారతీయ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే దానికి ఉదాహరణ నిన్న కర్నూలులో జరిగిన ఎర్రగడ్డ మార్కెట్ యార్డ్కి వెళ్ళి షర్మిల చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితేనేమి, వెళ్ళింది రైతులను పరామర్శించడానికైతే తన కుమారుడు మోదుగుల రాజారెడ్డిని వైఎస్ రాజారెడ్డి అని పరిచయం చేయడంతో చాలా వరకు మహిళలు ఇదేం పద్ధతి, ఇదేం ప్రవర్తన, ఆమె వరకు తన తండ్రి పేరు వాడుకోవచ్చు, కానీ ఆమె ఇతరులను వివాహం చేసుకున్న తర్వాత వారికి కలిగిన సంతానానికి కూడా వారి తండ్రి గారి పేరు పెట్టడం అనేది చాలా అనుచితము. అంటే అప్పుడు భర్తను అవమానించినట్టే కదా. ఇప్పుడు బ్రదర్ అనిల్, మోదుగుల బ్రదర్ అనిల్ కుమారుడే ఈ రాజారెడ్డి. బ్రదర్ అనిల్ అంటే ఒక ప్రవక్త, అతను ఒక పెద్ద ఎసెట్, అతను ఒక ఆంధ్రప్రదేశ్కే ఒక ఎసెట్. 2019 ఎలక్షన్స్లో 151 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించడానికి కూడా అతను ఒక పక్కన దోహదం చేశాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఆ క్రమంలో బ్రదర్ అనిల్ని కించపరిచే విధంగా ఇటువంటి వైఎస్ రాజారెడ్డి అని చెప్పడం ఎంతవరకు సబబని చెప్పి చాలామంది మహిళా లోకం ప్రశ్నిస్తూ ఉంది. వెంటనే వైఎస్ షర్మిల గారు తన కుమారుడి పేరు వైఎస్ రాజారెడ్డి కాదు, మోదుగుల రాజారెడ్డి అని చెప్తే చాలా వరకు బాగుంటుందని కూడా మహిళా లోకం ప్రశ్నిస్తూ ఉంది.